నూతన మున్సిపల్ భవనం భూమి పూజ ఈరోజు ఉదయం నూతన ఆందోళ్ జోగిపేట మున్సిపల్ భవనం భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు, 1వ వార్డు కౌన్సిలర్ డాకురు శివశంకర్, కౌన్సిలర్ సురేంద్ర గౌడ్, కౌన్సిలర్ పట్ల ప్రవీణ్, 13వ వార్డు కౌన్సిలర్ రంగా సురేష్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్, అలాగే ఈ కార్యక్రమంలో ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు, సర్దార్ జిల్లా అధ్యక్షులు దరియావ్ సింగ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డాకురి నాగరాజు అందరూ ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ నూతన భవనానికి పూజ చేయడంలో పాత్ర పోషించారు. ఇది దామోదర రాజనరసింహ మంత్రివర్యుల ఆధ్వర్యంలో 6 కోట్ల రూపాయలతో నూతనంగా సుందరవనంగా మున్సిపల్ భవనాన్ని నిర్మాణానికి సహకరించిన మంత్రివర్యులు జోగిపేట ఆందోళన మున్సిపల్ ప్రజల తరపున మంత్రివర్యులు కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అవసరమైతే 6 కోట్లు కాకుండా మీ జేబులోకి ఒక 50 లక్షలు పెట్టా సరే మీరు అద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయండి. మీరు ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా మీరు ఎన్నో అద్భుతమైన కట్టడాలను కానివ్వండి, ఎన్నో మీ గ్రూప్ ద్వారా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ బిల్డింగ్ పైన మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ బిల్డింగ్ 4 ఫ్లోర్లు ఏదైతే కడుతున్నారో అద్భుతంగా కట్టి మా దామోదర రాజసింహ గారికి తెలంగాణలోనే మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా శాశక్తుల ప్రయత్నం చేయాలి. మేము ఆందోళన చూపడ మున్సిపల్ సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లు అందరం కూడా, చైర్మన్ ఒకటే కాదు వైస్ చైర్మన్ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరం కూడా మేమందరం కూడా మీకు ఖచ్చితంగా మీకు సహకారం చేస్తాం. కాబట్టి మీరు కూడా ఏదైతే బిల్డింగ్ కట్టడంలో ఖచ్చితమైన నిర్ణయాలను ఏదైతే తీసుకుంటారో అవి నాణ్యతను పాటిస్తూ గవర్నమెంట్ అధికారులు కూడా ఎట్లయితే సూచిస్తారో వాళ్ళ రకంగా మీరు కట్టాలి. లేకుంటే అనుక్షణం మేము నెలకోసారి వస్తాము, చూస్తాం, పోతాం, మాది అదే పని. ఇప్పుడు ఏది కట్టినా దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో ఒక్కటి కూడా నాణ్యత లేకుండా ఉంటే మాత్రం మేము మురుకులే లేదు. గత 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా శూన్యం. 5 సంవత్సరాలు అటువైంది, 5 సంవత్సరాలు ఇటువైంది, ఏం అభివృద్ధి జరగలేదు. ఒక దగ్గర అయితే 12 కొబ్బరికాయలు కొట్టినాం, ఆ కొబ్బరికాయలు ఇప్పుడు కూడా కులిపోయిన అట్లనున్నాయి. కాబట్టి ఇప్పుడు సార్ ఏదైతే శంకుస్థాపన ఏర్పాటు చేసిండో, ఈరోజు భూమి పూజ జరిగిందో, ఇక్కడ నంబర్ 1 వార్డు కౌన్సిలర్ డాకూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మీరు అతి తొందరలో మా బిల్డింగ్ ఏర్పాటు చేసి కొత్తగా రాబోయే మా పాలక వర్గానికి మీరు స్వాగతం పలకాలని చెప్పి మీ యాజమాన్యానికి తెలియజేసుకుంటూ, మరి ఇక ముందు కార్యక్రమాలు ఎవరో ఒకరు చేస్తే కాదు, అందరు కలిసికట్టు చేస్తేనే పనులు అవుతాయి. దామోదర రాజసింహ తెలంగాణలోనే ఇవాళ నంబర్ 2గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు. ఎక్కడ చూసినా మా వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మా దామోదర రాజసింహ గారు ఉంటున్నారు. కాబట్టి మేమందరము ఆయన కింద మేము చేయడానికి, ఏ కార్యక్రమానికి చేయడానికి ఆయన హామీలు ఇస్తే ప్రతిదీ కూడా జరుగుతూ ఉన్నది. మేమేం చెప్పింది కాదు. ఇప్పుడు చెప్పిండు అజ్జమరి రోడ్డు 80 కోట్లతో 40 గ్రామాలు అనుసంధానం అవుతున్నాయి మా జోబేటకు. ఇవాళ మా వ్యాపారం అంతా కుంటుపడిపోయింది. ఆ వ్యాపారం అంతా జోబేట రావడానికి ఈ 40 గ్రామాలను అనుసంధానం చేసి వంతెనను ఏర్పాటు చేసి మాకు ఆ గ్రామాలను దగ్గర చేస్తున్నాడు. ఆయనకు ఎవ్వరు కూడా చెప్పలే, ఆయన సొంత ఆలోచనతో పోతా ఉన్నాడు. కాబట్టి మా దామోదర రాజనరసింహ ఆశీస్సులతో ఈ బిల్డింగ్ కాబోతా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి నాణ్యతతో పాటించి ఈ బిల్డింగ్ కట్టాలని చెప్పి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను.